హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నెయిల్ పాలిష్ ఎలా వేసుకోవాలి, అలానే వేసుకున్న నెయిల్ పాలిష్ ఎంత త్వరగా ఆరుతుంది అన్నది కూడా ఒక చిన్న టిప్స్. అలానే నెయిల్ పాలిష్ ఆల్రెడీ వేసుకొని ఉన్నాం కదా, వేసుకొని ఉన్న నెయిల్ పాలిష్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అన్నది చాలా సింపుల్ అండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా. అలా ఈ బాటిల్లోకి ఆ ఫింగర్ అలా డిప్ చేసామా, అలా రోల్ చేసామా, చూసారా ఎంత ఈజీగా రిమూవ్ అయిందో. రెడీమేడ్ నెయిల్ పాలిష్ రిమూవరు మన ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలి అన్నది కూడా వీడియో అప్లోడ్ చేశానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అలానే ఈ బాటిల్ అయితే మాత్రం అమెజాన్లో ఫస్ట్ స్టార్టింగ్లో తెచ్చుకున్నానండి. చూసారా ఎంత ఈజీగా రిమూవ్ అయిందో. చూసారు కదా. ఇప్పుడు మనం ఎలా నెయిల్ పాలిష్ వేసుకోవాలి, సెల్ఫ్గా ఎలా వేసుకోవాలి, అలానే ఆ వేసుకున్న నెయిల్ పాలిష్ మనం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు గుర్తొచ్చి నెయిల్ పాలిష్ వేసుకున్నాం అనుకోండి, అమ్మ బాబాయ్ ఆరటానికి 10 నిమిషాల పాటు కదలకుండా కూర్చోవాలి. అలా కదలకుండా కూర్చోకుండా 2 సెకండ్స్లో అలా నెయిల్ పాలిష్ ఎలా ఆరింది అన్నది ఒక టిప్పు. అలానే మస్కారా బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో నెయిల్ ఆర్ట్ సింపుల్గా ఎలా వేసుకోవాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చిందా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నెయిల్ పాలిష్ మనం సొంతంగా వేసుకోవటం అందరికీ తెలిసిందేనండి. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ ఉందనుకోండి చాలా మంచిగా వేసుకోవచ్చు. అలానే నెయిల్ ఆర్ట్ కూడా అంతే, ప్రాక్టీస్ ఉండాలండి. ఫంక్షన్కి వెళ్ళే ముందుగా గుర్తొచ్చిందనుకోండి నెయిల్ పాలిష్ వేసుకున్న నెయిల్ పాలిష్ త్వరగా ఆరాలంటే నేనేం చేస్తున్నానో చూస్తున్నారు కదా. అవునండి, వాటర్లో అలా ఈ ఫింగర్స్ని అలా డిప్ చేసామనుకోండి సెకండ్స్లో ఆరిపోతుందండి. చూసారా. అలానే మస్కారా బ్రష్తో ఎలా నెయిల్ ఆర్ట్ వేసానో ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో